పేరు పేరున వందనం. మరి ఉద్యమకారులుగా వాళ్ళకి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, మన చరిత్ర అందరం కూడా ఉమ్మడిగా నిర్మించుకున్న చరిత్రే, దానికి మనమే సాక్ష్యం కాబట్టి దాని గురించి మళ్ళీ విడివిడిగా మాట్లాడవలసిన అవసరం లేదు. ఇలా ఒకటే చాలా కీలకమైందంటే, అందరం కలిసి ఈ మధ్యన ఒకసారి ఏం నిర్ణయించుకున్నామంటే, ముందైతే ఒక సంక్షేమ బోర్డు వేయమనేది మనం గవర్నమెంట్ని గట్టిగా అడుగుతాం. సంక్షేమ బోర్డు వేస్తే గవర్నమెంట్ అప్పుడు మన అందరికి కూడా అక్కడ సంక్షేమ బోర్డు ఆధ్వర్యంలో గుర్తింపు జరుగుతుంది. గుర్తింపు జరిగిన తర్వాత ఎవరికి ఏం చేయాలనేది కూడా మనం అప్పుడు ప్రణాళిక వేసుకోవచ్చు. దాన్ని చాలా జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా మరి మనం సాధించుకోవటానికి ఒక ప్రయత్నం చేద్దామని చెప్పి నేను మీ అందరికీ ఈ సందర్భంగా సూచన చేస్తూ, దానికోసమే మంత్రులకు రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. ఇప్పటి వరకు మనము ఎవరెవరికి ఇచ్చినామంటే పొన్నం ప్రభాకర్ గారికి, వివేక్ గారికి, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇచ్చినాం. ముగ్గురు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ఇంకో ఇద్దరు మంత్రులను కలిసేది ఉంది. మనతో పాటు అప్పుడు ఉద్యమంలో వచ్చింది జూపల్లి కృష్ణారావు గారు ఒకరు. సరే, కొంత ఈ విషయాల పట్ల సానుకూలంగా ఉంటారు అనే ఆలోచనతో మనము వాకిటి శ్రీహరి గారిని కూడా కలవాలని, వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి అనేది అప్పుడు ఆలోచిద్దామని నిర్ణయించుకున్నాం. తప్పకుండా సానుకూలంగా వీళ్ళందరూ కూడా సానుకూలంగానే స్పందించారు. కాబట్టి కొంత ఓపికగా ఒక కమిటీ వేయటానికి ఈ మధ్యనే మరి ఆ పార్టీలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా అందరు ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ అందులో ఉండి అప్పుడు మన ఉద్యమంలో భాగస్వామ్యం తీసుకున్నటువంటి వాళ్ళు కూడా ఒక ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకు కూడా మనం ఈ సందర్భంగా వాళ్ళ మద్దతు కూడా మనం తీసుకోవాలి. మనకు శోభన్ ఇక్కడ శోభన్ ఉన్నాడు, ఆయన అప్పుడు ఉద్యమంలో ఉండే. తర్వాత మనకు వైస్ మేయర్గా ఉన్నటువంటి, డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి బాబా ఫసీయుద్దీన్ కానీ, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఆగా పార్టీలో ఉన్న వాళ్ళు ఆ పార్టీ లోపల మాట్లాడుతున్నారు. దీన్ని ఏదన్నా చేయాలి, మీరు దీన్ని నిర్లక్ష్యం చేయొద్దు అనే మాట వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి అంతర్గతంగా మద్దతు ఉన్నది, మనకు బయట ప్రజల మద్దతు ఉంది, మంత్రుల మద్దతు ఉంది. కాబట్టి దీన్ని మనము ఘర్షణకు దిగకుండా ఓపికగా సాధించుకునే ప్రయత్నం మనం చేయవలసి ఉంటుంది. దానికోసం అందరం కలిసికట్టుగా సాగుదాం. ఈ సందర్భంగా మీ అందరినీ అభినందిస్తూ ఇప్పుడు ఇక క్యాలెండర్ చాలా తర్వాత సార్ ఎవరో ముందు కూడా సార్, ఎవరో ఒకరు ముందు ఒకటి